రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితి ఏమిటి? క్యాటరింగ్, నాన్ వెజ్, కూరగాయలు సరఫరాదారులకు 5 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు తక్షణమే చెల్లించాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెద్దపల్లి జిల్లా మాజీ కమిటీ సభ్యుడు, నాన్ వెజ్ సరఫరాదారుడు కొంకటి లింగమూర్తి డిమాండ్ చేశారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, వసతి గృహాల్లో సామాన్లు సరఫరా చేయడానికి కొందరు కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి భార్యా పిల్లలపై ఉన్న బంగారాన్ని కుదువబెట్టి పిల్లల కడుపు నింపుతున్నారని వాపోయారు. సరుకులు సరఫరా చేయడానికి బిల్లులు రాక చేసినా అప్పులు తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని అన్నారు. దసరా పండుగ పూట సరఫరా చేసే కాంట్రాక్టర్ల కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నుండి ప్రభుత్వం కాపాడాలని కోరారు. తక్షణమే పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే దసరా సెలవుల తర్వాత సరుకుల సరఫరా నిలిపివేస్తామని ప్రకటించారు. నమస్కారము. అలాగే పెద్దపల్లి ప్రజలకు నమస్కారము. నేను కొంకటి లింగమూర్తి. ప్రభుత్వ వసతి గృహాలకు చికెన్ మటన్ సప్లై చేసే చిన్న కాంట్రాక్టర్ను. మాకు ఇప్పటి వరకు మైనారిటీ హాస్టల్లో 5 నెలల బిల్లులు రావాలి. అలాగే కేజీబీపీలలో 5 నెలల బిల్లులు రావాలి. క్యాటరింగ్ వాళ్ళకు కానీ, కిరాణా వాళ్ళకు కానీ, కూర వాళ్ళకు కూడా ఇంతవరకు బిల్లులు రావడం లేదు. ఎందుకు? అదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, మీరు జీతం తీసుకోవడం లేదా? మీ మంత్రివర్యులకు జీతం ఇవ్వడం లేదా? మీ అధికారులకు జీతం ఇవ్వడం లేదా? మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? నేను ఒక ఆదివారము 90 కిలోల చికెన్ వేస్తాను. 1 కిలోకి నాకు 40 రూపాయలు దొరుకుతాయి. 4000 రూపాయలు 3600 వస్తాయి. అందులోకి వెళ్ళి 1600 రూపాయలు ఆటో కిరాయి పోతుంది. నాకు ఒక 2000 ఉంటాయి. అంటే నేను మొత్తం నెల చేస్తే నాకు ఒక 8000 మిగులుతున్నాయి. నేను 2% తోటి వడ్డీకి తెచ్చుకుంటే 40,000 రూపాయలకు కనీసానికి 800 రూపాయలు పోతున్నాయి. అలాగే 4 నెలలు 5 నెలలు బిల్లులు ఆపడం వల్ల మా పైసలన్నీ వడ్డీలకే పోతున్నాయి. కాబట్టి ఇది మేము పిల్లల్ని మా పిల్లలుగా భావించి మేము వాళ్లకు వస్తువులను సరఫరా చేస్తున్నాం. ఈరోజు పొద్దున 10 గంటలకు మేము చికెన్ వేసినామంటే సాయంత్రం 5:30 వరకు ఆ పిల్లల భోజనం అయ్యేంత వరకు మేము భయంగానే గడుపుతాం. ఎందుకంటే పిల్లలకి ఏదన్నా అయితే మా మీద నిందొస్తుందని. ఇంతకుముందు అలానే ముత్తారంలో నేను చికెన్ వేసి వచ్చాను. 2 గంటలకు ఫుడ్ పాయిజన్ అని టీవీలలో వార్తలు వస్తున్నాయి. కానీ తర్వాత తెలిసిందేంటి, అక్కడ మంట పెట్టడం వల్ల ఇంకేదో పని చేయించడం వల్ల అని తెలిసింది. అలాగే ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఎస్సీలకు న్యాయం చేస్తారని అనుకునే వాళ్ళం. ఇంతకుముందు కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉద్యోగాలలో ఎస్సీ రిజర్వేషన్లు తీసేసేప్పుడు ఒక 100 మంది ఎంపీలు ఉండేవారు. కానీ ఆ రోజు ఎవరు కూడా నోరు మెప్పలేదు. అలాగే ఈరోజు రాష్ట్రంలో 2 ఎస్సీ మంత్రులు ఉన్నారు. గురుకుల విద్యాలయంలో ఎస్సీలకు 40% సబ్సిడీ ఉండేది. దాన్ని తీసేసినా కూడా ఎస్సీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు నోరు మెదపడం లేదు. అలాగే ఇంతకుముందు గత ముఖ్యమంత్రి ఈ భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్నప్పుడు నేను టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ నేను అప్పుడు కేసీఆర్ గారిని ప్రశ్నించాను, అయ్యా రాజ్యాంగం ఫెయిల్ అయిందా, పాలకులు ఫెయిల్ అయినరా అనే కనీస పరిజ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్నారు, ఇది తప్పు అని చెప్పాను. అలాగే ఈరోజు నేను టీఆర్ఎస్లో లేను. నేను ఒక ఎంపీగా పోటీ చేసిన తర్వాత నా నైతిక బాధ్యతగా నేను టీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నాను. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీరు మా పేదలపైన ప్రతాపం చూపకండి.
మా పేదల బిల్లులు మీరు సకాలంలో ఇవ్వండి. ఒకవేళ ఈ నెల 1వ తారీఖు వరకు మా బిల్లులు ఇవ్వనట్టయితే నేను 3వ తారీఖు నుండి మైనార్టీ 2, కేజీవీపీలు 4 వసతి గృహాలకు మటన్ చికెను వేయను. ఎందుకంటే మీరు కామన్ టెండర్ అన్నారు. కామన్ టెండర్లో రాష్ట్రంలో ఒకటే రేట్ అన్నారు. కానీ ఫామ్ ధర ఒక దగ్గర 25,000, ఒక దగ్గర 10,000, ఒక దగ్గర 12,000, ఒక దగ్గర 2,000 పెట్టారు. మేము కొందరిని కలెక్టర్లను సంప్రదించినప్పుడు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ మీరు టెండర్లు వేసుకోండి అని చెప్పి ఇర్రెస్పెక్టివ్గా వాళ్ళు సమాధానం ఇచ్చిండ్రు. ఇంతకుముందు ప్రభుత్వానికి అధికారులు ఎవరు భయపడకపోతుండే. ఇప్పుడు కూడా అలానే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఎవరు పట్టించుకుంటలేరు. దీని విషయంలో మేము అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని కలిశాము, కానీ ఎలాంటి రిజల్ట్ రాలేదు. అలాగే శ్రీధర్ బాబు గారిని కూడా కలిశాము, ఎలాంటి రిజల్ట్ రాలేదు. అయ్యా శ్రీధర్ బాబు గారు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, దయచేసి మా బిల్లులను తక్షణమే రిలీజ్ చేసి మమ్మల్ని అప్పుల బారి నుండి కాపాడుతారు. ఎందుకంటే మా భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదోబెట్టి అప్పులు తెచ్చి మేము ఈరోజు ఈ హాస్టళ్లకు పిల్లలకు సప్లై చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు కొంత బిల్లులు వచ్చినా కూడా అధికారులు తొందరగా రిలీజ్ చేయడం లేదు. మరి బ్యాంకుల నుండి వడ్డీ వస్తుందనా ప్రభుత్వానికి ఎందుకో తెలియడం లేదు. ఒక్కొక్కసారి నెల రోజుల తర్వాత బిల్స్ పడ్డా కూడా మాకు బిల్స్ చేయడం లేదు. కాబట్టి అధికారులు స్పందించి మాకు తక్షణమే బిల్లులు రిలీజ్ చేసి మా జీవితాలను బాగు చేయాలని. మొన్ననే ఒక అతను 5 నెలల నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగ బిల్లులు రావలేదని ఆత్మహత్య చేసుకో ప్రయత్నం చేసిండు. కాబట్టి మాకు కూడా అలాంటి పరిస్థితిని కల్పించద్దని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. జై శివాజీ మహారాజ్, జై మహాత్మా జ్యోతిరావు పూలే, జై అంబేద్కర్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.